నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమయం ఉదయం 11:10. ఇప్పుడు మనం నిన్న జరిగిన బిగ్ బాస్ ఎవరైతే ఫస్ట్ ఎపిసోడ్ ఉందో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందరూ అనుకున్నట్టే కొంతమంది కంటెస్టెంట్స్ ఎవరైతే నేను అప్పుడు మన పేర్లు చెప్పే కొంతమంది ఎవరైతే రారు వాళ్ళ పేర్లు అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళైతే నేను చెప్పినట్టు ఎవరు రాలేదు. ఎవరంటే మన యాదమరాజు, ఆర్పి, యశస్విని గౌడ. సో వీళ్ళందరి పేర్లు కొంతమంది పేర్లు చెప్పాను నేను. సో వాళ్ళందరూ ఖచ్చితంగా రారు అని చెప్పే అదే జరిగింది. సో ఎవరు రాలేదు. నేను చెప్పిన కొంతమంది పేర్లు వాళ్ళందరూ వచ్చారు. సో ఈరోజు నిన్న ఎపిసోడ్ ఎవరైనా చూసుంటే డెఫినెట్గా నా ప్రీవియస్ ఎపిసోడ్ కూడా చూడండి. సో ప్రస్తుతానికి మనం మాట్లాడుకునే డిస్కషన్ ఏంటంటే నిన్న జరిగిన ఎపిసోడ్ మేము మాట్లాడుకుందాం. అందరూ ఊహించినట్టే విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియ అందరూ తెలిసిందే డబ్బులు బాగా డిమాండ్ చేస్తుంది. అంటే పర్ వీక్ 4 lakhs 5 lakhs అలా డిమాండ్ చేస్తుంది. సో అందుకని ఆమెను కొంచెం వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు అందరూ అనుకున్నారు. ఆమె కూడా వస్తారు రారు అన్నట్టుగానే ఉంది. కానీ సో ఎనీవే ఆమె అయితే కొంచెం వాళ్ళ ఏదైతే పర్సనల్ అమౌంట్ ఉందో వీక్లీ అమౌంట్, సో దానికైతే ఆమె ఓకే చెప్పేసి నిన్నైతే బిగ్ బాస్ లోకి పెట్టడం జరిగింది. సో ఈసారి బిగ్ బాస్ అనేది చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే కొత్తగా అని చెప్తున్నానంటే అందరూ ప్రతి ఒక్క బిగ్ బాస్ ఏదైతే సీజన్స్ ఉన్నాయో ఆ సీజన్ అప్పుడు ప్రతి ఒక్కరు సింగిల్గా వెళ్ళేవాళ్ళు ఏది హౌస్లోకి. బట్ ఈసారి ఏంటంటే అందరూ జంటగా వెళ్ళారు. ఎందుకు జంటగా వెళ్ళారంటే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో అదేవిధంగా ఇంకా చాలామంది కంటెస్టెంట్స్ వచ్చారు. ముందు ఆ కంటెస్టెంట్ పేరు మొత్తం మీకు అందరూ చెప్తున్నా వినండి. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, అభయ్ నవీన్, కిర్రాక్ సీత, యష్మి గౌడ, నిఖిల్ మలిక్యం, ప్రేరణ, సోనియా, శేఖర్ భాష, నాగమణికంఠ, పృథ్వీరాజ్, నైనిక, అదేవిధంగా బెజవాడ బేబక్క, నబీల్ అఫ్రీది. సో ఈ 14 మంది అయితే నిన్న బిగ్ బాస్కి అయితే అడుగు పెట్టడం జరిగింది. నిన్న జరిగిన 7 షో లైవ్ అయితే నేను ప్రత్యేకంగా చూసా. మీ అందరి కోసం రివ్యూలు చెప్పడానికి అయితే నేనైతే హాట్స్టార్ ప్రీమియం కూడా వేయించుకున్నా. కాస్త టైట్గా ఉంది అయినా సరే మీ అందరి కోసం రివ్యూలు చెప్పడానికి అయితే హాట్స్టార్ ప్రీమియం కూడా వేయించుకున్నా. సో ఎనీవే నిన్న అయితే ఈ 14 మంది అయితే హౌస్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. సో ఈసారి బిగ్ బాస్ అనేది చాలా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని నా విశ్లేషణ. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డెఫినెట్గా ఒక నోన్ పర్సన్ వచ్చారు, బాగా నోన్ పర్సన్స్. ఎవరంటే లైక్ శివాజీ కానీ, లేకపోతే అంతకుముందు సీజన్స్లో శ్రీముఖి కానీ, అందరూ కొంచెం సాధారణ ప్రజలకి అయితే ఎప్పుడు మన అమ్మ నాన్నలకి టీవీలు చూస్తూ ఉంటారు కదా, వీళ్ళందరూ నోన్ ఫేసెస్. సో ఈసారి ఏంటంటే ఎవ్వడు నోన్ ఫేసెస్ కాదు, ఒక్కరు కూడా కొత్త వాళ్ళు కాదు, అందరు పాత వాళ్ళే అందరూ అనుకుంటారు. బట్ అందరూ కొత్త వాళ్ళే. నాకు తెలిసి అయితే జనాలకి చాలామంది తెలిసిన పేరు ఏంటంటే శేఖర్ భాష. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యాడు. ఏది లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో అన్ని డిబేట్లో మనోడు పాల్గొనడం, అన్ని చర్చల్లో పాల్గొనడం, రాజ్ తరుణ్కి అండగా నిలబడటం, మగవాళ్ళ కోసం పోరాడాడు. సో ఈ మేరకైతే ఆర్జే భాష అయితే బాగా ఫేమస్ అయ్యాడు. సో అందులో భాగంగా ఈరోజు అయితే నాకు తెలిసి సోషల్ మీడియా, యూట్యూబ్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ చూసే ప్రతి ఒక్కరికి ఆర్జే భాష సుపరిచితమే. సో ఆర్జే భాష అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఆర్జే భాష బిగ్ బాస్కి వస్తున్నాడని. సో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్జే భాష బిగ్ బాస్కి వస్తున్నాడని. సో ఎనీవే ఆర్జే భాష అయితే బిగ్ బాస్కి అయితే రావడం జరిగింది. ఈసారి అయితే బిగ్ బాస్ ఆర్జే భాష మీద కానీ నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనోడే కాంట్రవర్సీగా మాట్లాడతాడు, కాంట్రవర్సీగా ఏదైనా చేయగలుగుతాడు. అందరిని ఒక మాట అనాలన్నా సరే ఆర్జే భాషనే, ఒక మాట పాడాలన్నా సరే ఆర్జే భాషనే. సో డెఫినెట్గా ఈసారి అయితే బిగ్ బాస్ ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఆర్జే భాష తీసుకొస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చూస్తున్నారో, ఇప్పుడు నా వీడియోస్ ఎలా చూస్తున్నారో, మిగతా వాళ్ళ వీడియోస్ అందరూ కూడా యూట్యూబ్లో ఒకప్పుడు బాగా అంటే ఈ నెల రోజుల వ్యవధిలోనే ఆర్జే భాష బాగా ఫేమస్ అయ్యాడు. సో నాకు తెలిసి ఈ ఆర్జే భాషనే జనానికి బాగా సుపరిచితం అని చెప్పుకుంటున్నాను నేనైతే. మిగతా వాళ్ళు వచ్చరికి ఈ విష్ణుప్రియ కూడా ఒకప్పుడు సుధీర్తో యాంకరింగ్ చేసింది కలిసి ఈ ఒక షోలో, ఈటీవీ షోలో. సో ఈమె కూడా జనాలకు కొంచెం తెలుసు, అంటే బాగా వెల్ నోన్ ఫేస్ కాకపోయినా సరే జనాలకి తెలుసు. ఆదిత్య ఓం అంటే జస్ట్ సీరియల్ నటుడు, లేకపోతే చిన్న డైరెక్టింగ్ చేసుకున్నాడు. ఈ మలయాళం సినిమాలు కూడా తీశారంటే కొన్ని 4 సినిమాలు. ఇతను ఫేస్ పెద్ద ఐడియా ఎవరికి లేదు. అభయ్ నవీన్ డెఫినెట్గా అందరికీ తెలియకపోయినా సరే కొంతమందికి సినీ ప్రేక్షకులకి, సినీ అభిమానులకి అయితే డెఫినెట్గా తెలిసే ఉంటుంది. విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమా కూడా నటించాడు మనోడు, పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపులు అప్పుడే మనోడు పేరు బాగా ఫేమస్ అయింది. మనోడు కూడా అక్కినేని ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ సంబంధించింది, ఫిల్మ్ ఎడ్యుకేషన్ సంబంధించింది, అక్కడే మనోడు ఎడ్యుకేషన్ చేసి అక్కడే యాక్టింగ్ నేర్చుకుని, అక్కడే డైరెక్షన్ నేర్చుకుని ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో మనోడి పేరు కూడా కొంతమంది తెలిసే ఉంటుంది. అయినా సరే పెద్ద వెల్ నోన్ ఫేస్ కాదు మనోడిది కూడా. కిర్రాక్ సీత వచ్చేసరికి ఈమె కూడా ఒక ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు అందరూ చూసుకోవచ్చు, మన రీసెంట్గా ఒక మంచి మూవీ వచ్చింది. ఆ మూవీ కూడా అంత లవ్ సంబంధించిన మూవీ. ఈ అమ్మాయి వచ్చేసరికి 7 Arts 7 Artsలో
కంటిన్యూ. ఈ అమ్మాయి వచ్చేసరికి 7 Artsలో అయితే ఒక అంటే లైక్ తామడ మీడియా, వైరల్ మీడియా ఎట్లా రెడ్ టీవీ ఎలా ఉందో సో ఇదే విధంగా 7 Arts అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ తరపున ఈ అమ్మాయి బాగా ఫేమస్ అయింది. ఆ మూవీ ఏంటంటే బేబీ మూవీ. సో ఈ అమ్మాయి బేబీ మూవీలో హీరోయిన్ హీరో ఫ్రెండ్ ఆ పాత్రలో అయితే యాక్ట్ చేసింది. సో ఎనీవే ఈ అమ్మాయి అయితే కూడా బిగ్ బాస్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. ఈ అమ్మాయి కూడా ఆ బేబీ మూవీ అదేవిధంగా 7 Arts అయితే ఎవరు చూస్తారో వాళ్ళకి మాత్రమే ఈ అమ్మాయి సుపరిచితం. ఇంకోటి వచ్చరికి యష్మి గౌడ. ఈ యష్మి కూడా సీరియల్ యాక్టర్, మామూలు మూవీ యాక్టర్ కూడా. సో ఈ అమ్మాయి అయితే బిగ్ బాస్కి అయితే రావడం జరిగింది. ఈ అమ్మాయి కూడా పెద్ద నోన్ ఫేస్ అయితే కాదు. సో అదేవిధంగా నిఖిల్ మాణిక్యం ఇతనైతే కొంచెం లైట్గా అందరూ కొంచెం తెలుసు అంతే, అందరికి పెద్దగా ఎవరో తెలియదు. ప్రేరణ సగం మంది తెలిసే ఉంటుంది అంతే. ఎవరైతే సీరియల్ చూస్తూ ఉంటారో ఆ సీరియల్ చూసే వాళ్ళకి అందరూ తెలిసే ఉంటుంది. సోనియా కూడా తెలిసే ఉంటుంది. శేఖర్ భాష తెలిసే ఉంది. నాగమణికంట. ఈ నాగమణికంట మనోడు కొంచెం వరకు ఏడి చేస్తున్నాడు చూసే రాత్రిని. జస్ట్ ఒక మధ్యలో అనిల్ రావిపూడి వచ్చాడు. ఇంప్రెషన్గా వస్తారు ప్రతి సీజన్లో. ఈ సీజన్లో కూడా వచ్చాడు మనోడు. అంటే ఎవ్రీ సీజన్లో అనిల్ రావిపూడి లాస్ట్లో వచ్చేవాడు. ఈ సీజన్లో కొంచెం ఎర్లీగా వచ్చాడు. అనిల్ రావిపూడి వచ్చి అందరినీ జస్ట్ చిన్న గేమ్ ఆడించాడు. ఆ గేమ్ ఆడించినప్పుడు ఆ గేమ్లో ఓడిపోయారు కొంతమంది. ఆ ఓడిపోయినప్పుడు కొంతమంది నామినేషన్ అప్పుడే మొదలయ్యాయి. ఇదే ఫస్ట్ వీక్ కాకముందే ఫస్ట్ ఎపిసోడ్లోనే నామినేషన్ జరిగింది ఈరోజు. సో ఆ నామినేషన్ ఏంటంటే నాగమణికంట ఇక్కడ పనికిరాడు, హౌస్లో పనికిరాడు, నాగమణికంట ఇక్కడ పనికిరాడు, వెళ్ళిపోవాల్సిందే అని కొంతమంది ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళందరూ నాగమణికంటకి ఓట్ చేశారు. కొంతమంది ఏంటంటే అభయ్ నవీన్, కొంతమంది సీత వాళ్ళందరికీ నామినేషన్ చేశారు. సో ఎనీవే హైయెస్ట్ నామినేషన్స్ అనేది నాగమణికంటకి పడ్డాయి. మనోడు అయితే అప్పటికి ఏడుపు పెట్టేశాడు. మనోడు స్టోరీ ఒక్క నిమిషం మనోడు స్టోరీ చెప్పుకుందాము. సో మనోడు ఏంటంటే యాక్చువల్గా ఒక అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకోకూడదు, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవచ్చు. మనోడు ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళ వైఫ్ అమెరికాలో ఉందంట. సో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. సో వాళ్ళ వైఫ్ కూడా ఇతనికి విడాకులు ఇచ్చేసి నువ్వు రిటర్న్ టు ఇండియా వెళ్ళిపోమని చెప్పారు. ఇతనికైతే ఒక పాప కూడా ఉందంట. సో ఎనీవే మనోడైతే కొంచెం ఎట్లా ఉందంటే అంత లోన్లీగా ఉన్నట్టుగా ఉంది. బట్ మనోడే వారం అంత ఏదో కోల్పోయిన వాళ్ళలాగా వచ్చాడు బిగ్ బాస్కి అయితే. అతను ఏమంటున్నాడంటే నాకు బిగ్ బాస్ మళ్ళీ రియల్ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే నా పాపకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి, నా పాపకి నేనంటూ ఏందో నిరూపించుకోవాలి, నా పాపకు కొంత ఆస్తి నేను ఇవ్వాలి అనే కారణాలతో బిగ్ బాస్కి అయితే రావడం జరిగిందని అతనే చెప్పడం జరిగింది. సో ఎనీవే మనోడి స్టోరీ అయితే ఇది. సో ఇతను ఏంటంటే చాలా సెన్సిటివ్ అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఊరక జస్ట్ సరదాగా సరే అక్కడ సీరియస్నెస్ జరుగుండొచ్చు. బట్ మనోడు ఆ పేరు చెప్పగానే అప్పుడేకి కలంప నీళ్ళు తిరిగిపోయాయి. నిజంగానే తీసుకెళ్తున్నట్టుగా, నిజంగానే ఎత్తకపోతున్నట్టుగా మనోడిని. అప్పుడు ఒక డైలాగ్ వేసాడు ఏంటంటే మీ అందరికీ నా బాధ తెలియదు, నాకు ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి బట్ ఇదే నా మెయిన్ ప్లాట్ఫామ్, ఎక్కడి నుంచి నన్ను పంపించేస్తున్నాను. అప్పటికి ఏడుమో పెట్టేశాడు. బయటికి పోకముందు ఏడుమో పెట్టేశాడు. సో నాగమణికంట వారం వచ్చేసరికి మనోడు కొంచెం ఒకరికొరిని ఏడ్చేసే క్యారెక్టర్ మనోడిది. అంటే ఎంపటిని అలుగుతాడు. అలగటం అనేది డెఫినెట్గా బిగ్ బాస్కి కావాలి. అలిగేవాళ్ళు, గోల్ చేసేవాళ్ళు, ఎగిరేవాళ్ళు, గంతులు వేసేవాళ్ళు అందరూ బిగ్ బాస్కి కావాలి. అలగే వాళ్ళలో ఈడొకడు, నాగమణికంట ఒకడు. సో ఇంకోటి వచ్చరికి పృథ్వీరాజ్, ఇతను యాక్టరే. నైనిక డీవీసీ ప్రతి ఒక్కరికి నైనిక ఐడియా ఉంటుంది. సో నైనిక వచ్చేసరికి ఈరోజు నేనైతే రావడం జరిగింది. నైనిక కూడా కొంచెం భయంతో రావడం జరిగింది. అప్పటికి అమ్మాయి షవర్ అవుతూనే ఉంది. సో ఎనీవే కొత్త అమ్మాయి కాబట్టి అప్పటికి ఈటీవీలో ఉంది, మళ్ళీ ఇప్పుడు మాకు వచ్చింది. సో మా స్టార్ మాకు వచ్చితే ఈటీవీ ఏ అగ్రిమెంట్స్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసుకొని చాలా ధైర్యంగా మా టీవీలోకి అయితే అడుగు పెట్టింది. సో మా టీవీలో బిగ్ బాస్కి అయితే రావడం జరిగింది. కొంచెం అమ్మాయి నన్ను డ్యాన్స్ కూడా ఎక్సలెంట్గా వేసింది. సో నాగార్జున గారు జంటగా పంపించారు కదా, ఆ జంటగా అప్పుడు ఇంకొక అతను తోడేళ్ళాడు. సో వాళ్ళిద్దరు జోడీ అయితే చాలా బాగుందండి. సో నైనిక అయితే డాన్సర్గా అయితే బిగ్ బాస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఈ అమ్మాయి వల్ల పెద్దగా ఏం అనిపించదు. ఎందుకంటే బిగ్ బాస్లో ఎవరో ఒకరు డ్యాన్స్ చేసేవాళ్ళు కావాలి కాబట్టి కొంచెం ఆ డ్యాన్సింగ్ మూమెంట్ స్టెప్స్ కావాలి కాబట్టి నాకు తెలిసి అయితే నైనికని అయితే బిగ్ బాస్కి అయితే పంపించడం జరిగింది. ఈ అమ్మాయి వల్ల కూడా పెద్ద ఒరిగేది ఏం లేదు నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ బెజవాడ బేబక్క ఏమో చాలా ఎక్స్ట్రాలు చేసింది చూసాను నేను. మా ప్రోమో కొంచెం కామెడీగానే ఉంది, అందరు నవ్వుకున్నారు. ఇంక్లూడింగ్ నాగార్జున గారు కూడా నవ్వుకున్నారు. కొంచెం ఎక్స్ట్రా అదని ఇదని చెప్పింది. సో ఎనీవే స్టేజ్ మీదకి అయితే అడుగు పెట్టిన తర్వాత కూడా నాగార్జున గారితో కొంచెం వయ్యారంగా నా పేరు బేబక్క, అందరికీ నేను అక్కనే, నీకు మాత్రమే నేను బేబీని అన్నట్టుగా కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ నాగార్జున గారి ముందు మాట్లాడటం అయితే జరిగింది. సో ఎనీవే బెజవాడ బేబక్క కూడా హౌస్లోకి అయితే అడుగుపెట్టింది. హౌస్లోకి అడుగుపెట్టిన వెంటనే ఒక నెగిటివ్ అనేది ఆమెలో కనిపించింది చాలామందికి. సో ఈ నెగిటివ్ షేడ్స్ అనేది ఆమెలో చాలా ఉన్నాయి. నెగిటివ్ అంటే లైక్ ఎలా అంటే
ఒకళ్ళ ముందు ఒకలాగా మాట్లాడటం, ఒకళ్ళ వెనక ఒకలాగా మాట్లాడటం. ఎలా అంటే నాగమణికంఠ అని అందరూ ఎక్కువ మంది నాగమణికంఠ అని నామినేషన్ చేయగానే ఏమో కూడా గుంపులో పోయిందా నాగమణికంఠ. సో మనోడు ఏంటంటే బయటకు పంపిద్దామని ఫస్ట్ రోజుని వాళ్ళందరూ నిర్ణయించుకున్నట్టుంది. ఎందుకంటే ఒక అందగాడు నాగమణికంఠ కొంచెం చూడడానికి చిన్నపిల్లగాలాగా ఉన్నాడు. సో డెఫినెట్గా వాళ్ళు కాంపిటీషన్ ఇస్తాడు అని అనుకుని మనం సైడ్ చేయడానికి ట్రై చేశారు. సో ఎనీవే నన్నైతే ఒక చిన్న ప్రాంక్ అయితే తెలిసింది. సో బేబక్క కొంచెం డేంజర్ క్యాండిడేట్. ఎలాగంటే లైక్ ప్రీవియస్ లాస్ట్ సీజన్లో మనం చూసుకున్నాము గీతూ రాయల్ కూడా ఆ అమ్మాయి వచ్చినప్పుడు అంతా చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది. వెళ్ళేటప్పుడు నేను కూడా వచ్చే లాస్ట్ సీజన్లో ప్రీవియస్ సీజన్లో ఏదైతే బిగ్ బాస్ సీజన్ 6 అనుకుంటా ఆ సీజన్లో గీతూ రాయల్ వెళ్ళేటప్పుడు నేను కూడా ఏడ్చే, నాకు ఎందుకు ఏడుపు వచ్చింది, అమ్మాయి ఏడుతుంది స్టేజ్ మీద. నాగార్జున గారు నేను వెళ్ళను అని బిగ్ బాస్ స్టేజ్ మీద ఏడుస్తున్నప్పుడు నా కళ్ళమ్మకు నీళ్ళు వచ్చింది. అంటే అంతగా ఆ సీజన్కి అడిక్ట్ అయిపోయి ఆ అమ్మాయికి అంత ఎమోషన్గా నేను అయిపోయినా. సో ఎనీవే అప్పుడు ఆ టైంలో ఎవరైతే గీతూ రాయల్ ఉందో బిగ్ బాస్లో కొంచెం బాగా నెగిటివ్ షేడ్స్ బాగా చూపించేది, వెంటనే పొలాలు పెట్టడం ఆ క్యారెక్టర్ కాబట్టి. సో బెజవాడ బేబక్క కూడా అలాంటి క్యారెక్టర్. డెఫినెట్గా ఏమో వల్ల కూడా కాంట్రవర్సీ డెఫినెట్గా లేచింది బెజవాడ బేబక్క. మొత్తానికి ఏదో వయ్యారంగా ఉందిలే కానీ కాంట్రవర్సీ కింగ్ ఆమె. సో ఇంకోటిసరికి నబీల్ అఫ్రీది ఇతర మొహం కూడా నేను. సో ఎనీవే మనోడు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అంట, యూట్యూబర్ అంట, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంట. ఈయన మొహం కూడా ఇంతవరకు నేను మీడియా ఫుల్లో ఉన్నా ఇంతవరకు ఈయన మొహం కూడా లేదు. సో ఎనీవే మనోడు కూడా నబీల్ అఫ్రీది కూడా బిగ్ బాస్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. నా ఊహాగానాలు, నా ఎక్స్పెక్టేషన్స్, నా విశ్లేషణ, నా ఎనలిస్ట్ లైక్ ఎట్లాంటి బిగ్ బాస్ ఎనలిస్ట్గా లేకపోతే బిగ్ బాస్ రివ్యూకి చెప్పేవాళ్ళగా నేను ఒక మాట చెప్తున్నా, ఒక మాట నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. లైక్ ఇది ఏంటంటే ఆడియన్స్ ఫీల్ అయితే కాదు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 అనేది అట్టర్ ఫ్లాప్ అయితే కాబోతుంది. ఎవడు నోన్ ప్లేస్ కాదాడా, ఎవడు తెలిసినోడు కాదు, అందరు కొత్తలే, ఎవడు కాంట్రవర్సీ లేకపోతే ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అట్టయితే బిగ్ బాస్ వర్కౌట్ కాదబ్బా. బిగ్ బాస్ ఎవరైతే ఆ మేనేజర్స్ ఎవరైతే బిగ్ బాస్ని ఎవరైతే కంటెస్టెంట్స్ని ఎంచుకుంటున్నారో వాళ్ళు కొంచెం జనాల్లో ఇప్పుడు కొంచెం ఊపున్న వాళ్ళని ఎంచుకోవాలయా, ఎట్లాంటి వాళ్ళని మీరు ఎంచుకునేది. సో ఎనీవే పోయారు, 14 మంది పోయారు. బట్ ఈ 14 మందిలో నాకైతే గట్టి క్యాండిడేట్లు ఒక 2-3 ఉన్నారు. ఆర్జే భాష, బెజవాడ బేబక్క, ఆర్జే భాష ఇద్దరు మళ్ళీ జంటలుగా వెళ్ళారండి లోపలికి. ఇద్దరు కాంట్రవర్సీ కింగ్లే. చూసారు మనం బయట ఆర్జే భాష ఎంత గోల్ చేశాడు ఇది రాజస్థాన్ ఇష్యూలో. బెజవాడ బేబక్క ఏంటంటే లైట్లు ఎట్లా అంటే పురుగులు పెట్టడం, మన తెలుగులో ఇంట్లో మాట్లాడుకునే మాటలు, పురుగులు పెట్టడం, మధ్యలో పుల్లలు వేయటం, అలాంటి క్యారెక్టర్ బెజవాడ బేబక్కదే అందరికీ తెలుసు, మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి. సో వీళ్ళిద్దరు పోవడం కూడా జంటగా వెళ్ళారు. సో మనోడు ఏంటంటే ఎవరైతే నాగమణికంఠ, ఆర్జే భాష వీళ్ళిద్దరూ ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నారు. అన్న నా పర్సనల్ విషయాలు, నువ్వు మంచోడి కాబట్టి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నువ్వు మంచోళ్ళగా కనిపిస్తున్నావు, అందుకే నీకు చెప్తున్నానన్నా, నువ్వు ఎవరితో చెప్పమాకు నా పర్సనల్ విషయాలు, ఎందుకంటే నాకు డివైస్ కూడా అయిపోయినాయి అన్న అని చెప్తున్నాడు. నువ్వు పర్సనల్ విషయాలు హౌస్లో అందరూ చెప్తుంటే బయట కోట్లాది ప్రజలు వీక్షిస్తున్నారు, వాళ్ళతో చెప్పడం కాదు. సో ఎనీవే నీ పర్సనల్ రిజల్ట్స్ ఉన్నాయి, నీకు ఉండొచ్చు, సరే నీ పర్సనల్ అటాకింగ్స్ నీకు ఉండొచ్చు. మనోడితో బాగా స్ట్రాటజీ గేమ్ ఆడుతున్నావు. ఎందుకంటే మనోడు ఇప్పుడు బాగా ఫేమ్లో ఉన్నారు. ఎవరో ఆర్జే భాష బాగా ఫేమ్లో ఉన్నాడు, జనాలందరికీ నోన్ పర్సన్ అయిపోయాడు. సో మనోడిని బుట్టలు వేసుకుంటున్నాడు నాగమణికంఠ. సో కొంచెం వాళ్ళిద్దరు చూసి జనాలు కూడా ఓట్లేయాలి. ఈ 1 వీక్ డెఫినెట్గా అందరు చూసి జనాలకు ఓట్లేయాలి. సో ఇంకొక విశ్లేషణ ఏంటంటే ఈ సీజన్లో ఇన్ఫినిటీ 8 అనేది ఉంది కదా, అదంతా ఇన్ఫినిటీ. ఇంకోటి వచ్చేసరికి నాగార్జున గారు ప్రతి ఒక్క డైలాగ్ టు డైలాగ్ ఏం చెప్తున్నారంటే ఈ సీజన్లో యానిమల్స్ కూడా ఉన్నాయి, ఈ సీజన్ మొత్తం ఇన్ఫినిటీగా ఉంది, ఈ సీజన్ మొత్తం జంటలు ఉన్నాయి, ఈ సీజన్లో కెప్టెన్స్ కూడా ఉండదంట. అంటే లైక్ కెప్టెన్సీ అంటే ప్రతి వీక్ ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే ఒకసారి ఒక వారంలో కెప్టెన్గా గెలిచావు అనుకో, ఆ వీక్లో నువ్వు సేవ్ అయినట్టే. అంటే అందరు నామినేషన్ వేయకుండా నిన్ను ఇమ్యూనిటీ కాపాడుతుంది, లైక్ కెప్టెన్ కాపాడుతుంది. సో ఈ ఇయర్ కెప్టెన్సీయే లేదంట. సో మరి ఎంత గొడవలు అయితే ఏం గోల్ చేస్తారు, ఎవరు అందుకుంటారు, ఎవరు జుట్టు పెట్టుకుని లాక్కుంటారు, అసలుకి పొడుచుకుంటారు, కత్తులు కూడా ఎడ పొడుచుకుంటారు, మరి ఏం జరిగింది తెలియలే కానీ. సో ఎనీవే ఈసారి బిగ్ బాస్ సీజన్ అయితే నాకు తెలిసి గోల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కెప్టెన్సీ లేదు, ఎందుకంటే అప్పుడు అందరూ ఇండివిజువల్గా ఆడుతూ ఉంటారు, కెప్టెన్సీ లేదు కాబట్టి. సో గోల్ చేసుకుని దాన్ని గుద్దుకుంటారు. డాక్టర్ గారు ఎప్పుడు అవైలబిలిటీలో ఉండాలి బిగ్ బాస్ షోకి మీరు, ఎందుకంటే డైలీ ఒక కంప్లైంట్ వచ్చింది, డైలీ ఒక స్టెచెస్ చేయాలి మీరు అందరూ. సో డెఫినెట్గా ఈసారి అయితే బిగ్ బాస్ 8 అయితే నాకైతే అట్టర్ ఫ్లాప్ అయితే అనిపిస్తుంది. సో సీజన్ 7 అయితే బాగా హిట్ అయిందండి, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అది ఇదని గోల చేశారు. ఒక సాధారణ ప్రజల మనసులో కూడా వెళ్ళిపోయింది లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 7. ఈ సీజన్ అంత అనిపించట్లా. సో చూద్దాం, ఇంకా 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల్లో ఎన్ని రివ్యూలు చెప్పాలి నేను మీకు.
సో ఈ 3 నెలల టైంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు టాప్ 10లో ఉంటారు, ఎవరు టాప్ 5లో ఉంటారు, ఈ పూర్తి వివరాలు ప్రతిరోజు మీ ముందుకు వచ్చి నేను ఇలాగనే వాగుతూనే ఉంటాను. నా వాగులు మొత్తం మీరు వినాలి, నన్ను ఆదరించాలి. ఇంకా ఈ పూర్తి అప్డేట్స్ ఈవినింగ్ ఇంకొక వీడియో చేస్తాను. ఎందుకంటే చెప్పే కదా ప్రీమియం తీసుకున్నా, ఇంకా అదే పని నాకు లైవ్ చూడటం అదే పని. ఏం చేస్తున్నారు, స్నానం చేశారా, స్నానం చేయలేదా, తన్నుకుంటున్నారా, వంట ఏం వండుకున్నారు, ఇవన్నీ చెప్తా. ఎందుకంటే చాలామంది ప్రీమియం తీసుకోలేరు కదా, అందుకని ఇప్పుడు నేను ప్రీమియం తీసుకున్నా. నాకు ప్రీమియం తీసుకున్నా కాబట్టి నా విశ్లేషణ ఏదో కొంచెం మీ అందరికీ నేను వివరిస్తూ ఉంటా. నన్ను కూడా ఆదరించండి. సో మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫిల్మింగే బాయ్.